తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్ద గల శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఉత్సవంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. 72 సంవత్సరాలుగా శ్రీకృష్ణ మందిరంలో ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరుగుతున్న శ్రీకృష్ణ భగవాన్ పుట్టినరోజు వేడుకల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ తాడిబైన రమేష్, కౌన్సిలర్ తోట రఘురాం, తాడిబైన బుజ్జి, పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. తొలుత శ్రీకృష్ణ భగవానుడికి విశేషంగా పూజలు చేశారు. తదనంతరం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అందించే అన్నప్రసాద కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో 72 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండేలా శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాడిబైన రమేష్, తోట రఘురాం, తాడిబైన బుజ్జి, పలువురు ప్రముఖులు పాల్గొనగా తోట దుర్గా, బండి చైతన్య ఉత్సవాల్ని పర్యవేక్షించారు. గత 72 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఈ ప్రాంతంలో, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించే అందరూ కలిసి, అలాగే సోదరుడు రమేష్, బుజ్జి అందరూ కలిసి నిజంగా ఈ ప్రాంతంలో కృష్ణాష్టమికి ఇంత అంటే 72 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటాం. అది ఒకటే కాకుండా ఈ ప్రాంత ప్రజల విశ్వాసం, నమ్మకం ఆ కృష్ణ భగవాన్ ఈ ప్రాంతంలో రైతాంగాన్ని కానీ, అలాగే పొలాలు కానీ, పంటలు కానీ, పాడి కానీ రక్షిస్తాడని ఈ 72 సంవత్సరాల సుదీర్ఘ కృష్ణాష్టమి వేడుకల్ని జరుపుతున్న ఈ ప్రాంత నాయకులందరినీ అభినందిస్తూ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలగజేసినందుకు ఇక్కడ ఉన్న నా సోదరులకి, అలాగే కృష్ణ భగవాన్ని ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి కృష్ణాష్టమి